ఫ్రెండ్స్, లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందామా? నేను లాస్ట్ ఇయర్ 25 జనవరిలో వచ్చినప్పుడు ఎంత చలి అంటే ఎక్స్ట్రీమ్ చలి ఉండింది. ఆ చలిని జమ్మూ కాశ్మీర్ అనవసరంగా వెళ్ళామే, ఇక్కడే ఉంటే అయిపోయేదని జోకులేసుకునే వాళ్ళము. దాని తర్వాత ఎండాకాలం వచ్చింది ఫ్రెండ్స్. ఇక నేను చెప్పలేను ఆ ఎండలు. మన శరీరంలో ఉన్న మాంసం ఉడికిపోయే అంత ఎండల్ని నేను ఫేస్ చేశాను. తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక వర్షాలైతే 4 నెలలు ఆగకుండా పడ్డాయి. నేను ఉండేది గోదావరి ఒడ్డున కాబట్టి ఆ వర్షాలలో 11 సార్లు వరదలొచ్చాయి. 7 సార్లు నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొచ్చింది. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి ఫ్రెండ్స్, ప్రతి ఏరియాలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్కి మనము అలవాటు పడి అక్కడ ఎలా సర్వైవ్ కావాలో తప్పకుండా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అది ఏ పుస్తకాలలో రాసి ఉండదు. అది మనం ప్రత్యక్షంగా అనుభవిస్తేనే ఆ అనుభవం అవుతుంది అన్నది నేను ఇక్కడ నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఆ వర్షాలలో 5 లేయర్ మోడల్ పెడితే ఈ సాయిల్కి మొత్తం వర్షాలు అయిపోయిన తర్వాత చూస్తే మిగిలింది అరటి చెట్లు మాత్రమే ఫ్రెండ్స్. సో ప్రతి చోట 5 లేయర్ మోడల్ మనం పెట్టేసేసి అన్నీ వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ అన్నది నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రెండ్స్. ఆ మోడల్ని మన వాతావరణానికి అనుగుణంగా, మన సాయిల్కి అనుగుణంగా మార్చుకోవడము చాలా అవసరము. అది నేను ఇక్కడ ప్రత్యక్షంగా నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఆ వరదలప్పుడు ఎలక్ట్రిసిటీ లేకపోవడము, తాగడానికి నీరు కూడా లేదు. మోటార్స్ అన్నీ గోదావరిలో కొట్టుకుపోవడం వల్ల నేను రెయిన్ వాటర్, వర్షపు నీటిని తాగిన ఫ్రెండ్స్. ఎంత అద్భుతం అంటే అసలైన లైఫ్ స్కిల్స్, మినిమలిస్టిక్ లివింగ్ నేను నేర్చుకున్నాను. అది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండడం వల్ల నేను నేర్చుకోగలిగాను ఫ్రెండ్స్. ఇంకా చలికాలం అసలు చెప్పలేను నేను. ఎంత చలి అంటే గొంగడి, పాతకాలపు గొంగడి ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కొని కొనుక్కొని వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. అంటే వాతావరణంలో ఎంత ఎక్స్ట్రీమ్ మార్పులు వస్తున్నాయో అర్థం చేసుకోండి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా జీవించాలి అన్నది మనము ప్రత్యక్షంగా ఉంటే వస్తుంది, కానీ పుస్తకాలలో చదివి వీడియోలు చూస్తే రాదు ఫ్రెండ్స్. అవన్నీ కూడా తట్టుకోవడానికి మనకి చాలా ఆత్మస్థైర్యం అవసరం. అది ఆటోమేటిక్గా వస్తుంది అని నాకు అర్థమైంది ఫ్రెండ్స్. ఆ వరదలకి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారు. నేను, నా భైరవి మాత్రమే, అంటే నా కుక్క. ఆ కుక్కనే నన్ను 6 సార్లు వివిధ జంతువుల నుంచి కాట్లు వేయకుండా కాపాడింది. అదేవిధంగా 7 సార్లు వరదల నుంచి కాపాడింది ఫ్రెండ్స్. జంతువులను కూడా మనం పెంచుకోవడం ఎంత అవసరమో నేను ఇక్కడ ఫామ్లో వచ్చిన తర్వాత అన్ని రకాల జంతువులను పెంచుతూ ఆ విషయం నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అంటే ప్రతి జీవికి దాని ఇంపార్టెన్స్ ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. మానవుడు ఒక్కడే బతకాలని అనుకోకూడదు అన్నది కూడా నాకు